నమస్తే, అందరు బాగున్నారా? సో మళ్ళొకసారి నా ఛానల్ సైన్స్ ఇతరాలకి మీ అందరికీ స్వాగతం. ముందుగానే నేను చెప్పినట్టు ఈ ఛానల్లో అన్ని ర్యాండమ్ వీడియోస్ ఉంటాయని చెప్పుకున్నాను కదా. సో మొన్నటి వరకు అయితే నేను ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ పెట్టినాన్ని. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త వీడియోతో రాబోతున్నా. సో అదొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో, హెల్త్కి సంబంధించిన టాపిక్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి, ఇది నా ఫస్ట్ టాపిక్, హెల్త్కి సంబంధించింది. సో ఆరోగ్యానికి సంబంధించిన వీడియో కాబట్టి ఇదే నా మొదటి టాపిక్. సో డెఫినెట్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనాఫిలాక్సిస్. సో ఈ అనాఫిలాక్సిస్ అంటే ఏంటి, అనాఫిలాక్సిస్ ఎవరికి వస్తుంది, అనాఫిలాక్సిస్ ఎందుకు వస్తుంది, వచ్చే ముందు ఏమన్నా సూచనలు ఉంటాయా, వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది, అసలు అనాఫిలాక్సిస్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనాఫిలాక్సిస్ అంటే ఇది ఎవరికి వస్తుంది. అనాఫిలాక్సిస్ అనేది ఒక ఏజ్కి, ఒక జెండర్కి అనేది పర్టికులర్గా దీనికి ఏమీ డిఫరెన్స్ లేదండి, డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు అనాఫిలాక్సిస్కి. అనాఫిలాక్సిస్ అనేది ఎవరికి ఎప్పుడన్నా రావచ్చు, ఏ టైంలో ఏ క్షణమైనా రావచ్చు అనమాట. సో అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అండి ఎవరికైనా రావచ్చు. అనాఫిలాక్సిస్ అనేది వర్డ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే దీంతో వచ్చే డిజీజ్ మాత్రం డిఫరెంట్ కాదు. మన లైఫ్లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఎలర్జీకి గురై ఉంటారు కదా, ఫుడ్ ఇన్ఫెక్షన్. సో ఈ అనాఫిలాక్సిస్ అనేది ఫుడ్ ఇన్ఫెక్షన్కి ఏం సంబంధం అంటే, ప్రతిదానికి ఒక స్టేజెస్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మనకి, సో ప్రతిదానికి ఒక స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో ఉంది, సెకండ్ లెవెల్లో ఉంది అట్లానట్టుగా. సో ఈ అనాఫిలాక్సిస్ అంటే ఫుడ్ రియాక్షన్స్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి కొన్ని పడవు, తింటే పడవు, ఎక్కడో బయటికి వెళ్ళినాం ఏదో తినేసినాం అది పడలేదు మనకి. సో సిమ్టమ్స్ ఎట్లా చూపిస్తాయి, పడలేదు అంటే స్కిన్ పైన ర్యాషెస్ కానివ్వండి, దురద కానివ్వండి. కొంతమందికి అయితే ఇమీడియట్గా ఏదైనా పదాన్ని తినప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది లిప్స్కి, ఈ సరౌండింగ్ భాగం లిప్స్కి స్వెల్లింగ్ రావడము. సో నోట్లో పొక్కులు రావడం అంటే అల్సర్స్ అంటాం కదా, అవి రావడం. దాని తర్వాత చిన్న చిన్న కురుపులు వచ్చేస్తుంటాయి. సో సరే, ఇవన్నీ చాలా చిన్న చిన్న సిమ్టమ్స్, ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, చాలా మేనేజ్ చేసుకోవచ్చు. అది తినడం ఆపేయడము చిన్న దాంతోనే పోతుంది. నియర్ బై ఏదైనా క్లినిక్ ఉంటే ఒక యాంటీడోస్ తీసుకోవడం, ఇవన్నీ సరిపోతాయి, ఇవన్నీ జరగవచ్చు. కాకపోతే అనాఫిలాక్సిస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అనాఫిలాక్సిస్ అనేది ఇందులో లాస్ట్ స్టేజ్. మీరు ఏ పేరుతో అయినా పిలవండి, ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ ఎలర్జీ, ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ అంటే మళ్ళీ కేటగిరీ వేరు, ఫుడ్ పాయిజనింగ్ అంటే చాలా సివియర్గా అవుతుంది. సో ఒక ఎలర్జీకి సంబంధించి చాలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం కదండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి సిమ్టమ్స్, అందరికి ఒకేలాగా సిమ్టమ్స్ ఉండాలని లేదు. సో ఇప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఏదైనా మనం తిన్నది పడకపోతే ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్తో, లేకపోతే కొంచెం హెల్త్ డల్గా అయిపోవడము, అనేమియా టైప్ కండిషన్స్. అంటే అనేమియా అంటే మనము మన బాడీ చేత కాకుండా నార్మల్ యాక్టివిటీస్ కూడా మనము చేయకుండా అయిపోవడం అనేది కొంచెం అనేమియా సిమ్టమ్స్. దాని తర్వాత ఫుడ్ ఎలర్జీ అంటే ఒక పర్టికులర్ ఫుడ్, ఏదైనా మనకు ఒక పర్టికులర్ ఫుడ్లో ఏదైనా ఒక రకం మనకు పడకపోతే దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం. సో ఆల్రెడీ మనకు ఏదైనా పడట్లేదు అని మనకు ఆల్రెడీ ముందే తెలిసిందనుకోండి, మనం తీసుకోకుండా జాగ్రత్త పడతాం. సో దాని తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అంటే తెలియకుండా ఏదైనా తినేసినాం, అది పడలేదు, లోపలికి వెళ్ళినాక సో పాయిజన్ అవుతుంది. పాయిజనస్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. వామిటింగ్స్ అవ్వడము, నాజీగా ఉండడం, నాజింగ్ అంటే వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్, లేకపోతే కంటిన్యూగా వామిటింగ్స్ రావడము, డయేరియా, మోషన్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ బాగా. సో ఇట్లాంటి కేసులన్నీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. హాస్పిటల్స్లో మనము సెలైన్ తీసుకోవడము, యాంటీబయాటిక్స్ ఎక్కించుకోవడము, కొంతమందికి అయితే 1 డే, కొంతమందికి 2 days, సివియర్గా అయిన వాళ్ళకి ఒక్కొక్కసారి 3 to 4 days కూడా హాస్పిటల్లో అడ్మిషన్స్ ఉన్న తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్కసారి మనకు పడే రెగ్యులర్ ఫుడ్స్ వల్ల కూడా జరగవచ్చు, లేకపోతే కొంతమందికి బయట తినడం వల్ల జరగవచ్చు, బయట ఏమేమి కలుపుతారో తెలియదు మనకి. సో అట్లాంటివి జరగవచ్చు. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఒక లెవెల్ వరకు ఓకే. సో అనాఫిలాక్సిస్ అంటే ఏంది, దీనికి అనాఫిలాక్సిస్కి ఏం సంబంధం అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ ఎలర్జీ, ఫుడ్ పాయిజనింగ్, ఇంకా సో అండ్ సో, దీనికి ఎన్ని పేర్లు ఉన్నా కూడా దీంట్లో లాస్ట్ స్టేజ్ వచ్చేసి అనాఫిలాక్సిస్ అంటే ఇంకా ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. దీంట్లో మనకి ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు జనరల్గా అనాఫిలాక్సిస్ వచ్చింది, ఇప్పుడు మరి అనాఫిలాక్సిస్ వచ్చింది అంటే ఎట్లా గుర్తుపట్టాలి అది అనాఫిలాక్సిస్ అని, వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏదైనా తిన్నారు, తినిన తర్వాత
అంటే ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ సేమ్ ఉంటాయని నేను చెప్పను. ప్రతి ఒక్కరికి రియాక్షన్ కూడా సేమ్ ఉంటుందని నేను చెప్పను. సో అనాఫిలాక్సిస్ అనేది ఎట్లాంటి కండిషన్ అంటే మనం బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఈక్వల్ టు చాలా డెత్కి నియర్గా వెళ్తాం అనమాట. సో ఆల్మోస్ట్ మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ఎలర్జీ ఇన్ఫెక్షన్ లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే మనకి చిన్న చిన్న రియాక్షన్స్తోనో లేకపోతే మన బాడీ చెప్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేది. అంటే కరెక్ట్గా మనం నార్మల్గా యూజువల్గా ఉన్నట్టు లేదు, ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి మనం వెళ్తే హాస్పిటల్కి వెళ్ళే టైం ఉంటుంది, మనం ట్రీట్మెంట్ తీసుకునే టైం గ్యాప్ ఉంటుంది మనకి. అనాఫిలాక్సిస్కి వచ్చేసరికి అంత టైం ఉండదండి. జనరల్లీ 5 minutes మ్యాక్సిమం 5 to 15 minutes కొంతమందికి అదృష్టం. సో అనాఫిలాక్సిస్ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే ఒకవేళ మనం ఏదైనా ఫుడ్ హ్యాబిచువేటెడ్ ఉన్నాం కొంతమంది బాడీస్. సో ఇప్పుడు కొన్ని బాడీస్ ఉంటాయండి, కొన్ని బాడీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది పడలేదనుకోండి ఇమీడియట్గా రియాక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఏదో ఒక రకంగా ఒక చిన్న చిన్న సిమ్టమ్స్తో చూపించేస్తుంది అది. కానీ కొన్ని బాడీస్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ బాడీస్ ఎట్లా ఉంటాయంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కావచ్చు ఆ టైప్ ఆఫ్ బాడీ అట్లా తయారు కావడము. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఏదైనా వస్తువు మనకు పడలేదు కానీ తిన్నాం అప్పుడు ఏం కాదు, దాని తర్వాత ఇంకొక 2-3 సార్లు తిన్నాం అప్పుడు ఏం కాదు. అదేంటంటే ఒక సర్టెన్ లెవెల్ వచ్చేంత వరకు ఆ ఇమ్యూనిటీ పవర్ వాళ్ళ లోపల ఆ బాడీలో ఉన్నంత వరకు అది ఏం కాదనమాట. అది పడదు, ఆ బాడీకి తెలుసు పడదని, కాకపోతే అది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల అది అక్కడికి కంట్రోల్ అయ్యి ఉంటుంది అనమాట ఆ రియాక్షన్ అనేది. సో అట్లనే ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే అది ఒక సర్టెన్ లెవెల్కి వెళ్తుంది. ఆ సర్టెన్ లెవెల్ క్రాస్ అయినాక ఇమ్యూనిటీ లెవెల్ నీకు దాటిన తర్వాత బాడీ ఏం చేస్తుందంటే ఆ రియాక్షన్స్ అన్నిటినీ కలిపేసి ఒకటేసారి చూపించేస్తుంది. సో ఆ టైంలో అనాఫిలాక్టిక్ షాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అనాఫిలాక్సిస్ అనేది బాడీని ఒక టైప్ ఆఫ్ షాక్లోకి తీసుకెళ్తుంది. సో అందుకే మనకు జనరల్గా టైం ఉండదు దానికి. సో జనరల్గా ఇట్లా జరగడానికి బాడీలో ఏం చేంజెస్ అవుతాయి అని అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, చాలామంది చెప్తారు కదా, మన పెద్దలు కూడా అందరూ చెప్తారు, ఏది తిన్నా కూడా వయసులో ఉన్నప్పుడు రాయి తిన్నా కూడా కరిగించే అంత పవర్ ఉంటుంది అని చెప్పేసి. సో మనం జనరల్గా ఇప్పుడు మనం ఏది తిన్నా కూడా అన్నీ ఇష్టం వచ్చినాయి మనం తింటూనే ఉంటాం కదా. రోడ్ పైనకి వెళ్ళినప్పుడు చెత్త చెదరం అన్నీ పడేస్తూనే ఉంటాం. కాకపోతే అట్ ద లాస్ట్ మనకు అరిగించుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. సో మన పొట్టలో రిలీజ్ అయ్యే కెమికల్స్ మనం తిన్నదానికంటే పవర్ఫుల్ కెమికల్స్. సో ఆ కెమికల్స్ మనం ఏం తిన్నా కూడా దాన్ని అరిగిచేస్తాయి ఈజీగా. సో అనాఫిలాక్సిస్ ఏంటంటే అనాఫిలాక్సిస్ వచ్చినప్పుడు బాడీలో అటాక్ అయినప్పుడు పొట్టలో హిస్టామిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హిస్టామిన్స్. సో ఈ కెమికల్స్ ఏంటంటే ఏదైతే మన జనరల్గా మన రెగ్యులర్గా మన పొట్టలో మన అన్నాన్ని మనం ఏదైనా తిన్న పదార్థాన్ని అరిగించే కెమికల్స్ రిలీజ్ చేసి దాన్ని అరిగిస్తుందో దానికి 10 ఎక్కువ పాయిజనస్, అంటే దానికి 10 ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందన్నమాట ఈ హిస్టామిన్స్ అనే కెమికల్స్. ఎప్పుడైతే ఈ హిస్టామిన్స్ అనే కెమికల్స్ మన బాడీలో పొట్టలో రిలీజ్ అవుతాయో సో ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అయిందో అక్కడి నుంచి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అది ఎక్కడెక్కడ పాకుతుంటే ఆ కెమికల్స్ అక్కడక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సో అది కొంతమంది అది రిలీజ్ అయితే పొట్టలోనే అవుతాయి. సో అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో రియాక్షన్స్ వచ్చేసి అనాఫిలాక్సిస్ రియాక్షన్ వచ్చేసి సింపుల్గా స్టార్టింగ్ రియాక్షన్స్తోనే కొంతమందికి స్టార్ట్ కావచ్చు, కానీ కొంతమందికి డైరెక్ట్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కూడా కావచ్చు. అంటే డైరెక్ట్గా కొంతమందికి అనాఫిలాక్సిస్ వచ్చిన వాళ్ళకి ఈ ఇచ్చింగ్ కానీ దురద, చిన్న చిన్న కురుపులు, లేకపోతే అల్సర్స్, ఫేస్ వాపు రావడం ఇవన్నీ రాకుండా డైరెక్ట్గా ఇక్కడ చెస్ట్లో కంజెషన్ వచ్చేస్తుంది. అంటే చెస్ట్ టైట్నెస్, ఛాతీ పైన ఏదో బరువు పెట్టినట్టు ఇంకా ఊపిరి తీసుకోవడం చాలా కష్టం ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి ఊపిరి కూడా తీసుకోలేరు అనమాట. ఇదంతా డ్యూ టు హిస్టామిన్స్ కెమికల్స్. సో ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. మనకి టైం కూడా ఇవ్వదు అసలు మన బాడీకి ఏమవుతుంది, అసలు ఏమైంది అసలు చూసుకుని అసలు ఏమవుతుందో అని ఆలోచించే టైం కూడా మనకు ఉండదు అనమాట ఒక్కొక్కసారి. సో ఈ హిస్టామిన్స్ అనే కెమికల్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కొక్క బాడీని ఇన్ఫ్లమేషన్ చేసుకుంటూ పైకి వస్తాయి. ఒక్కొక్క బాడీ పార్ట్ని మన లోపల ఉన్న బాడీ పార్ట్స్ని అది స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా పైకి మెల్లగా. సో ప్రతి ఒక్క పార్ట్ని ఇన్ఫ్లమేషన్ చేసుకుంటూ వచ్చేస్తుంటుంది. దీని యొక్క రియాక్షన్స్ మాత్రం చాలా సివియర్గా ఉంటాయండి, మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో మీకు దురద స్టార్ట్ అవుతుంది. ఆ దురద ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే అసలు ఒళ్ళంతా దురద, అసలు ఇచ్చింగ్ మీరు ఎక్కడ ఇచ్చింగ్ చేసుకున్నా దాని పక్కన వచ్చేస్తుంటుంది, ఇక్కడ ఇచ్చింగ్ చేస్తుంటే ఇక్కడ వచ్చేస్తుంటుంది. మీకంతా
పిచ్చెక్కిపోతుంది, మీకు అర్థమైపోతుంది. సో జస్ట్ వితిన్ సెకండ్స్లో మీ అది హిస్టామిన్స్ ఆ కెమికల్స్ ఎట్లయితే పైకి వస్తుంటాయో అట్లా ఒక్కొక్క పార్ట్ ఇన్ఫ్లమేషన్ అవ్వుకుంటూ మెల్లగా మీకు ఆ పార్ట్ ఏదైనా ఒక పార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం సిమ్టమ్స్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ అన్నీ మీకు మెల్లమెల్లగా బయటపడుతుంటాయి అనమాట వితిన్ మినిట్స్లో. ఇదంతా వితిన్ మినిట్స్లోనే జరిగిపోతుంది, మీకు అంత టైం ఉండదు. సో లంగ్స్ వరకు వచ్చాయనుకోండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, అంటే బ్రీత్ తీసుకోవడం రాదు, ఊపిరి అందదు. ఇంకా పైకి ఈసోఫేగస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఈసోఫేగస్ అనేది స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది, మీ టంగ్ స్వెల్లింగ్ అయిపోతుంది, మీ కుత్తిక స్వెల్లింగ్ అయిపోతుంది, మీ ఫస్ట్ ఒక సైడ్ నోస్ క్లోజ్ అయిపోతుంది, దాని తర్వాత మెల్లిగా సెకండ్ నోస్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీరు ఊపిరి నోరుతో ప్రయత్నిస్తారు అనమాట, నోరుతో తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు, కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే లోపల ఈసోఫేగస్ కూడా లావ్ అయిపోతుంటుంది. ముఖ్యంగా ఈ నాలుక ఇక్కడి నుంచి ఇది కిందికి ఇదంతా మీకు తెలుస్తుంటుంది, ఏదో బ్లాక్ చేస్తుంది లోపల. ఇంకా అంటే ఈ పైప్ ఏదైతే ఉందో ఇంకా మొత్తము లావ్ అయిపోయి గాలిని శ్వాస ఆడనీయదు అనమాట. మీరు నోరుతో తీసుకున్నా కూడా అది కూడా ఒక 2 minutes మీరు తీసుకోగలుగుతారు, అంతకు మించి మీరు తీసుకోలేరనమాట. సో ఇదంతా ఎంత స్పాన్లో అవుతుందంటే ఇదంతా 5 to 10 minutes ఆఫ్ స్పాన్లోనే జరిగిపోతుంది. మీరు ఒకటి సిమ్టమ్ వస్తుంది, అది చూసుకునే లోపు ఇంకోటి వచ్చేస్తుంది. సో దాని తర్వాత వితిన్ సెకండ్స్లో మీ ఫేస్ అంతా మారిపోతుంది. మీ ఫేస్ అంతా ఎట్లా మారిపోతుందంటే మీరు చూసి భయపడతారు ఆ ఫేస్ని, అంత ఘోరంగా మారిపోతుంది. అంటే అంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట, ఫేస్, లిప్స్ ఇవన్నీ కూడా. కొంతమందికి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutesలో లైఫ్ని కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఇందుకు అనాఫిలాక్సిస్ అనేది చాలా డేంజర్. సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ ఫుడ్ పాయిజనింగ్ ఆర్ ఫుడ్ రియాక్షన్ ఆర్ ఫుడ్ ఇన్ఫెక్షన్ కండిషన్ ఇస్ కాల్డ్ అనాఫిలాక్సిస్. సో ఈ అనాఫిలాక్సిస్ ఎవరికి వస్తుంది, దీనికి ఏమైనా ఏజ్ క్రైటీరియా ఉందా, ఎవరికైనా రావచ్చా, జెండర్స్ ఏమైనా క్రైటీరియా ఉందా అంటే లేదు. అనాఫిలాక్సిస్ క్రైటీరియా అనేది ఏజ్ క్రైటీరియా ఎవరికీ లేదు, అది ఎవరికి ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. చిన్నపిల్లలతో రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ముసలి వాళ్ళకి రావచ్చు, యంగ్స్టర్స్కి కూడా రావచ్చు. సో ఇట్ డిపెండ్స్, అంటే మనం తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా అన్ఫార్చునేట్గా ఎప్పుడైనా అనాఫిలాక్సిస్ మనకి ఎక్కడైనా వస్తే కనుక, సో మనము ఈ మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్లో ఉంటే ఏం పర్వాలేదు. ఏదైనా కొత్త ప్లేస్లో చాలా లాంగ్లో ఉన్నాం, ఏమీ తెలియదు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అనాఫిలాక్సిస్ కేసెస్ అనేది ఒకప్పుడు లేదు, చాలా రేర్. సో ఫుడ్ రియాక్షన్ ఇవన్నిటికి తెలిసిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మీకు ఒక పదార్థం పడదు అని తెలిసినప్పుడు దాని జోలికి మీరు వెళ్ళరు. సో ఒకవేళ పొరపాటున వెళ్ళినా అక్కడ ఏం ఛాన్సెస్ లేకున్నా చిన్న చిన్న రియాక్షన్స్తో పోయింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు యాంటీడోస్ తీసుకోవడమో చిన్న క్లినిక్స్లో కూడా మీకు యాంటీడోస్ ఇస్తారు. మీకు కొంచెం టైం ఉంటుంది, మీరు వెళ్ళి టైం తీసుకునే వరకు మీ బాడీ కొంచెం మీకు సహకరిస్తుంది అనమాట. కానీ అనాఫిలాక్సిస్లో అట్లా జరగదు. అనాఫిలాక్సిస్ మరి ఎప్పుడు వస్తుందంటే దాన్ని ప్రిడిక్ట్ చేయలేం, ఎప్పుడైనా రావచ్చు. సో ఇందుకు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వేరే ప్రదేశాలు వెళ్ళినప్పుడు కానీ చాలా వెరైటీస్ చాలామందికి అలవాటు ఉంటుంది అనమాట. చాలా వెరైటీగా తినాలి, ట్రై చేయాలని చెప్పేసి, ఓకే, నో ప్రాబ్లం, ట్రై చేయడంలో తప్పులేదు. కాకపోతే ఏదైనా కొత్తది స్టార్టింగ్లో మీరు ఇప్పటివరకు మీరు ట్రై చేయాలనుకుంటే కనుక ఫస్ట్ టైం బల్కీలో క్వాంటిటీ పైన చాలా డిపెండ్ ఉంటుంది. క్వాంటిటీలో మీరు తక్కువ తీసుకోండి. ఏదైనా ఉంటే మీకు స్టార్టింగ్లోనే మీకు అది పడలేదు అని అంటే కొంచెం తిన్నప్పుడే మీకు చిన్న రియాక్షన్స్తో అయిపోతుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే అది తీసుకొని బల్కీగా వేసేసుకుంటారు. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక పదార్థం, ఫుడ్కి సంబంధించిన పదార్థం మీరు తినాలనుకుంటున్నారంటే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారంటే కొంచెం తీసుకోండి. అది చిన్న రియాక్షన్ ఉంటే వెళ్ళిపోతుంది. సో దట్ మీకు అర్థమవుతుంది ఇది నాకు పడట్లేదు. ఒకటేసారి బల్క్లో వేసేసుకున్నారనుకోండి, ఈ మధ్యలో మనం తినే ఫుడ్ ఎట్లా ఉంది మీ అందరికీ తెలుసు కదా, బయట అంతా చెత్త, ఏం కలుపుతారో తెలియదు, కెమికల్స్ అంతా. సో మన ప్రాణాలు, మన హెల్త్ ఇప్పుడు ఉన్నదే అంతంత మాత్రం. సో లైఫ్ స్పాన్ అనేది మనది జనరల్గా తగ్గిపోతుంది. సో అందులో ఇలాంటి రిస్కులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. సో దట్ మీరు టైం ఇచ్చుకోండి, మీరు టైం ఇచ్చి ఏదైనా ఆలోచించి చేయండి. ఫెసిలిటీస్ ఉన్న దగ్గర అయితే ఓకే అండి, ఫెసిలిటీస్ లేని దగ్గర అయితే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. అందులోనే ఫెసిలిటీస్ ఉన్న దగ్గర అనాఫిలాక్సిస్ వస్తే చాలా కష్టం. ఎందుకంటే అట్లీస్ట్ ఒక పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళాలన్నా 15 minutes టైం పడుతుంది. సో అక్కడ మీకు ఏమైంది, మీకు ఏం జరిగింది అని డాక్టర్ చూసి వాళ్ళు వచ్చి మీకు జడ్జి చేసే టైం కూడా ఉండాలి కదా. సో కొంతమందికి
మిమ్మల్ని ఆ స్టేజ్లో చూస్తే అందరు డాక్టర్స్ మిమ్మల్ని ట్రీట్ చేస్తారని లేదు. జనరల్గా జనరల్ ఫిజిషియన్ అనేది జనరల్ ఫిజిషియన్ మీకు యాంటీడోస్ ఇవ్వగలుగుతాడు, యాంటీడోస్ ఇస్తాడు. ఒకవేళ ఎనాఫిలాక్సిస్ వచ్చినా కూడా ఇమీడియట్ యాంటీడోసెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి డాక్టర్ అవైలబిలిటీ ఉండడము, మీరు చేరుకోవడము, ఇదంతా జరిగిపోవాలి. సో ఇదంతా చాలా కష్టం అనమాట ఎనాఫిలాక్సిస్ వచ్చిన వాళ్ళకి. సో ఎనాఫిలాక్సిస్ అనేది మీకు వినడానికి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు ఈ పేరు. కాకపోతే ఎనాఫిలాక్సిస్ అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువైపోతున్నాయి. కాకపోతే అది ఫుడ్ ఇన్ఫెక్షన్ పేరుతోనో, ఫుడ్ పాయిజనింగ్ పేరుతోనో వస్తాయి. ఇప్పుడు మనము న్యూస్లలో చూస్తుంటాం కదా, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది హాస్టల్స్లో, చిన్నపిల్లలందరూ ఇట్లా పడి ఇంతమంది చనిపోయారు, ఇంతమంది. అదంతా అనాఫిలాక్టిక్ షాక్తోనే. సో ఈ అనాఫిలాక్సిస్ అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఒక షాక్లోకి తీసుకెళ్తుంది. దీన్ని అనాఫిలాక్టిక్ షాక్ అని కూడా అందుకే అంటారు. అంటే ఏం జరుగుతుందో తెలీదు, ఏమైందో తెలుసుకునే లోపలనే అంతా జరిగిపోతుంది. సో ఇదంతా జరిగేది నాకేనా, ఏం జరిగింది, అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా అని ఆలోచించే లోపలనే ఇదంతా జరిగిపోయి మనకి ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, ఒక ట్రామాలో ఉండిపోతుంది మైండ్ అనమాట. సో దాన్ని అనాఫిలాక్టిక్ షాక్ అంటారు. సో అనాఫిలాక్సిస్ ఒకవేళ వస్తే, అనాఫిలాక్సిస్ వచ్చింది, అనాఫిలాక్సిస్లో మనం బయటపడిపోయినాం, హాస్పిటల్కి వెళ్ళి యాంటీడోస్లు తీసుకున్నాం, అంతా సెట్ అయిపోయింది. అనాఫిలాక్సిస్ తర్వాత లైఫ్ ఏంది, ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ డే నుంచి సేమ్ ఉంటుందా, అంటే ప్రీవియస్ లైఫ్ లాగానే మనకు నార్మల్ యాక్టివిటీస్ అన్ని రెజ్యూమ్ అవుతాయి అంటే అవ్వచ్చు. కానీ ఇది మాత్రం డిపెండ్ మన బాడీ టైప్ బట్టి. ఎందుకంటే అవ్వచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే అనాఫిలాక్సిస్ అనేది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని ఎఫెక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క పార్ట్ అనేది ఇన్ఫ్లమేషన్ అవ్వుకుంటూ వస్తుంది, వాపుకు గురవుకుంటూ వస్తుంది. కాబట్టి అది మన బాడీ నార్మల్గా మళ్ళీ రీస్టోర్ చేసుకొని అంత సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అంటే అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు. సో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇప్పుడు మనకు చెయ్యి ఎక్కడన్నా కట్ అయిందనుకోండి, అక్కడ ఏదైనా వాపు వచ్చిందనుకోండి, అది తగ్గడానికే మనకు కొన్ని రోజులు పడుతుంది. సో అట్లాంటిది మన లోపల ఉన్న బాడీ పార్ట్స్ అనేటివి చాలా సెన్సిటివ్ అనమాట, చాలా సెన్సిటివ్. జనరల్గా మనకి ఏదైనా ఆపరేషన్ జరిగితేనే వాళ్ళన్నీ నీట్గా చేసి ఏదైనా పైప్స్ ఇన్సర్ట్ చేసినా, కెమెరాలు ఇన్సర్ట్ చేసినా చాలా క్లీన్గా ఉంటాయి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి. అలాంటిది అంత పవర్ఫుల్ కెమికల్ దాన్ని ఇన్ఫ్లేమ్ చేసింది అంటే దాన్ని అది రీస్టోర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది లేడీస్కి జెంట్స్కి అనే డిఫరెన్స్ ఏం లేదండి, ఎవరికైనా రావచ్చు. అనాఫిలాక్సిస్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా అటాక్ కావచ్చు. సో మీరు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. సో తినేటప్పుడు మీకు ఇట్లాంటి రియాక్షన్స్, సిమ్టమ్స్, ఇప్పుడు తినేటప్పుడు అనాఫిలాక్సిస్ వచ్చే ముందు సిమ్టమ్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా తిన్నారో అది మీకు పడలేదు, సో పడనప్పుడు స్టార్టింగ్లో వచ్చే సిమ్టమ్ వచ్చేసి దురద. ఈ దురద అనేది ముఖ్యంగా కామన్గా మనకు జనరల్గా వస్తుంటుంది, రోజులో ఎంతోమంది ఎన్నోసార్లు ఇచ్చింగ్ వస్తుంది కాబట్టి అది లైట్ తీసుకుంటారు. కాకపోతే పర్టికులర్ దీనికి ఎప్పుడు ఫోకస్ పెట్టాలి అంటే మీరు ఏదైనా తిన్నప్పుడు తిన్న 2 నిమిషాలలో కానీ 5 మినిట్స్లో కానీ దురద వచ్చింది అనుకోండి, అక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే అది మీరు తిన్న ఫుడ్ రియాక్షన్ వల్ల కూడా దురద రావచ్చు. దాని తర్వాత దురద స్టార్ట్ అయ్యి మంట, పెదాలలో మంట స్టార్ట్ అవుతుంది, చిన్నగా పులిపిరిలాగా అవుతుంది, లేకపోతే చిన్నగా అల్సర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మీరు తిన్న వెంటనే లేకపోతే తిన్న ఒక 5 మినిట్స్ లోపల నేను చెప్పే సిమ్టమ్స్ కనుక కనబడితే మీకు లైట్ తీసుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న సిమ్టమ్స్ కొంతమందికి చిన్నగా వచ్చి ఆగిపోవచ్చు, కొంతమందికి అనాఫిలాక్సిస్ వరకు లీడ్ చేయవచ్చు. అనాఫిలాక్సిసే అయ్యిందనుకోండి, ఇంకా మీకు 5 to 10 మినిట్స్ టైం ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు అవుతుంది. దాని తర్వాత స్వెల్లింగ్, నాలుక స్వెల్ అవుతూ ఉంటుంది, ముక్కు ఒక సైడ్ పట్టేస్తూ ఉంటుంది, ఆ ముక్కు అనేది లోపల నుంచి క్లోజ్ అవుతూ ఉంటుంది జలుబు చేసినట్టు. సో అది మనకు సెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు ఇంకా ముక్కు క్లోజ్ అయినప్పుడు ఆబ్వియస్గా మనకు తెలుసు కదా, ఇప్పటివరకు బాగున్నాం, ఇప్పుడేంటి ఇట్లా జరుగుతుందని చెప్పేసి. సో అది మనము గమనించే లోపలనే ఇంకో నాస్ట్రిల్ కూడా క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 2 నాస్ట్రిల్స్ మనము ఊపిరి తీసుకోవడానికి వీలు ఉండకుండా బ్లాక్ అవుతుంది అనమాట. మీకు ఆ బ్లాక్ సెన్సేషన్ కూడా మీకు బాడీలోంచి లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది. అంటే ఏదో మీకు ఇట్లా లోపల నుంచి ఉండి ఎవరో బ్లాక్ చేస్తున్నట్టు మీకు ఆ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి టంగ్ స్వెల్లింగ్, నాలుక వాచిపోవడం, మీకు అప్పటికే ఇంకా ఇచ్చింగ్ చాలా అయిపోవడం, ముఖమంతా బెందుర్లు రావడం, ఇంత బెందుర్లు వచ్చేస్తుంటాయి, ఒక్కొక్కసారి స్వెల్ అయిపోతుంటుంది, ముఖమంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది, కళ్ళ కింద ఏమి ఉన్నాయి కదా, ఈ కళ్ళ కింద ఇట్లా బెలూన్లా వాచిపోతుంది. సో ఇవన్నీ మీకు సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం మీరు లేట్ చేయకండి, ఇమీడియట్గా నేను చెప్పిన స్టార్టింగ్ సిమ్టమ్స్ కనిపించినా సరే అది ఫుడ్ రియాక్షన్ అనే మీరు అర్థం చేసుకొని
ఇమీడియట్గా మీ పక్కన ఉన్న క్లినిక్కో లేకపోతే హాస్పిటల్కి డాక్టర్ని సంప్రదించి అక్కడ యాంటీడోస్లు తీసుకోవడం ఇట్లాంటివి చేయండి డెఫినెట్గా. ఎందుకంటే ఇది మీకు అనాఫిలాక్సిస్ షాక్కి కూడా గురి చేయవచ్చు డైరెక్ట్గా తీసుకెళ్ళి. మీకు అప్పుడు అనాఫిలాక్సిస్ షాక్కి మీరు గురయ్యారంటే మీకు అందరికీ టైం ఉండదండి, అందరికీ టైం ఉండదు. కొంతమంది ప్యానిక్ అవుతారు, కొంతమంది ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉన్నా ఏదున్నా కూడా మన లోపల బాడీ పార్ట్స్ పనిచేయండి, మనం ఏం చేయలేం కదా. సో దాని తర్వాత చెస్ట్ టైట్నెస్ వచ్చేస్తుంది, చెస్ట్ కంజెషన్ వచ్చేస్తుంది, అంటే మనకు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదంతా ఈ చెస్ట్ పార్ట్ అంతా టైట్ అయిపోతుంది. ఇది తర్వాత సిమ్టమ్, అంటే మెల్లిమెల్లిగా ఈ సిమ్టమ్స్, ఈ వాపు, ఈ ఇచ్చింగ్, ఇదంతా అల్సర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జరిగే సిమ్టము ఇది. కొంతమందికి ఏమో ఒక్కోసారి ఇవన్నీ సిమ్టమ్స్ రాకుండా డైరెక్ట్ చెస్ట్ కంజెషనే రావచ్చు, చెస్ట్ టైట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక ఛాతీ పైన ఒక బండరాయి తీసుకొచ్చి పెట్టినట్టు టైట్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఇంకా డైరెక్ట్ శ్వాస ఆగిపోవడం ఇట్లాంటివే జరుగుతుంటాయి. సో ఏదైనా మనం మన హెల్త్కి కేర్ తీసుకొని మన హెల్త్ మనం కాపాడుకుంటేనే కదా. ఇప్పుడు జనరల్గా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ ఇచ్చే ముందు మీకు ఇది ఏదైనా ఇంజెక్షన్ ఎలర్జీ ఉందా అని జనరల్గా అడుగుతుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కిస్తారు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదో అయింది మనకి యాంటీబయాటిక్స్ ఎక్కియాల్సి వచ్చింది. సో డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా అక్కడ అడుగుతారు మనల్ని, ఏంటి మీకు ఏమైనా ఇంజెక్షన్ ఎలర్జీ ఉందా, ఏదైనా మెడిసిన్ ఎలర్జీ ఉందా అని చెప్పేసి జనరల్గా అడుగుతుంటారు. సో వాళ్ళు ఎందుకు అడుగుతారంటే ఈ అనాఫిలాక్సిస్ రాకుండానే. ఎలర్జీ అయితే ఒక్కొక్కసారి అనాఫిలాక్సిస్ వచ్చేస్తుంది అనమాట. సో అనాఫిలాక్సిస్ అనేది అంత డేంజర్ అనమాట. అందుకే వాళ్ళు ఏదైనా ఇచ్చే ముందు మనకు తెలియదు, మనకి ఇంజెక్షన్ పడుతుందా పడదా అనేది మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే డోస్ ఇస్తారు, టెస్ట్ డోస్ అంటే చెయ్యి పైన ఒక దగ్గర టెస్ట్ డోసు ముందు ఇస్తారు మనకు. సెలైన్లో డైరెక్ట్ సెలైన్ ఇచ్చే బిఫోర్ ఒకసారి ఈయనకు పడుతుందా వీళ్ళకి పడదా అని చెప్పేసి ఒక టెస్ట్ డోస్ ఇచ్చేసి అక్కడ రౌండ్గా మార్క్ చేస్తారు. అంటే ఇక్కడ టెస్ట్ డోస్ ఇచ్చాము అని చెప్పేసి మార్క్ చేసుకొని టైం నోట్ చేసుకుంటారు. 5 నుంచి 10 నిమిషాలు వెయిట్ చేస్తారు. అక్కడ ఏమీ రియాక్షన్ అవ్వలేదు అంటే అప్పుడు మనకి ఆ ఇంజెక్షన్ లేకపోతే ఆ మెడిసిన్ మనకు బాడీకి పడుతుంది అన్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేసి దాని తర్వాత నరంలోకి ఎక్కిస్తారు. లేదు అక్కడ ఏమన్నా రియాక్షన్ వచ్చింది, ఆ 10 మినిట్స్లో ఏమైనా అయిపోయింది, అక్కడ బెందువులు రావడం, ఎర్రగా కావడం, ఇచ్చింగ్ రావడం, నాజీ ఫీలింగ్, వామిటింగ్ రావడము, కళ్ళు తిరిగినట్టు కావడం ఇవన్నీ జరిగితే అది మనకు పడదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా అది ఇయ్యడు. సో వాళ్ళే అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినప్పుడు మనము మన హెల్త్కి ఎంత కేర్ తీసుకోవాలో మీరు ఒకసారి ఆలోచించండి మీ హెల్త్ కోసం. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఎలర్జీ వల్లనే అనాఫిలాక్సిస్ రాదండి. ఫుడ్ ఎలర్జీ వల్లనే ఒకదాని వల్ల అనాఫిలాక్సిస్ రాదు, మెడిసిన్ వల్ల కూడా అనాఫిలాక్సిస్ వస్తుంది, ఇంజెక్షన్స్ వల్ల కూడా అనాఫిలాక్సిస్ వస్తుంది. ఇదేంటంటే బాడీ టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఎవరికి ఎలర్జీ ఉందో ఎవరికి తెలియదు, అన్లెస్ అంటే ఇది మనకు వచ్చేంతవరకు. కొంతమందికి పెన్సిలిన్ పడదు. సో పడని దాన్ని ఇచ్చిరనుకోండి, అది రియాక్షన్ ఇచ్చేస్తుంది. ఒక్కొక్కసారి డోస్ ఎక్కువైపోతే రియాక్షన్ పక్కన పెట్టేసి డైరెక్ట్ అనాఫిలాక్సిస్ వచ్చేసేస్తుంది అనమాట. చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి తీసుకెళ్తుంది. సో ఫుడ్, మెడిసిన్, కొంతమందికి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఈ ఫ్రీక్వెంట్ ఊకే ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు కదా, అది పిల్లలు కానివ్వండి ఎవరైనా, వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఊరికే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీలో వచ్చే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వైట్ బ్లడ్ సెల్స్ మన ఇన్ఫెక్షన్ ఆపడానికి ఎంత ప్రయత్నిస్తాయో రెడ్ బ్లడ్ సెల్స్ అంత డౌన్ అయిపోతుంటాయి అనమాట మన బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం అయితే ముందు తీసుకొస్తాను నేను. ఇంకా చాలా ఉన్నాయి హెల్త్ రిలేటెడ్. సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అనాఫిలాక్సిస్ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాడు ఏందని చెప్పేసి. అనాఫిలాక్సిస్ అనేది నేను పేషెంట్ అండి, అనాఫిలాక్సిస్ పేషెంట్. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో నేను అనుభవించిన అనాఫిలాక్సిస్ తర్వాత లైఫ్ అంతా ఈజీ కాదు. అనాఫిలాక్సిస్ తర్వాత లైఫ్ అనేది చాలా డిప్రెషన్కి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఒకసారి అనాఫిలాక్సిస్ వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఏది సేఫ్, ఏం తినాలి, ఏం తినదు మీరు నమ్మరు. మంచినీళ్ళు తాగడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. మంచినీళ్ళు తాగడానికి భయపడ్డా అండి నేను. 2-3 రోజులు మంచినీళ్ళు తాగడానికి భయపడ్డా. 2-3 రోజులు అసలు నేను కాన్షియస్గా లేను. మేలుకున్నా తింటున్నా, ఫీడ్ చేస్తున్నారు, కానీ నా చుట్టుముట్టు ఎవరున్నారు, నా చుట్టుముట్టు ఏమవుతుంది, ఎవరు వచ్చారు, ఎవరు నన్ను చూసి వెళ్తున్నారు అనేది లేదు. నాకు కంప్లీట్గా డిజినెస్ ఉంది. డిజినెస్ అంటే తల తిరగడం. నేను మేలుకున్నా నాకు ఏదో కనబడుతుంది, నేను లేస్తున్నా పడుకుంటున్నా, ఇది మాత్రమే తెలుసు. నా చుట్టుముట్టు ఏమవుతుంది అనేది నాకు తెలియదు అనమాట. సో దాని తర్వాత ఒక 6 months వరకు నేను మనిషిని కాలేదు. ఎందుకంటే అనాఫిలాక్టిక్ షాక్లో నాకు యాంగ్జైటీ వచ్చేసింది. యాంగ్జైటీకి ఎందుకు గురవుతారంటే
అది అనాఫిలాక్సిస్ అనేది ఆల్రెడీ చెప్పినా కదండి మీకు, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఆల్రెడీ చావు అంచుల్లోకి వెళ్ళొస్తాం అనమాట. సో ఆల్రెడీ నియర్ డెత్ చూసేస్తాం మనం అప్పటికి. అది చూసి మనం బయటకు వచ్చిన తర్వాత ఇదంతా నాకే జరిగిందా అని ఒక చిన్న ట్రాన్స్లో ఉండిపోతుంది, అంటే ఒక ట్రామాలో ఉండిపోతుంది. అనాఫిలాక్సిస్ ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఉన్న విటమిన్స్ని, ప్రోటీన్స్ని, మినరల్స్ని, ఇమ్యూనిటీని కంప్లీట్గా జీరో చేసేస్తుంది. ఈ లెవెల్స్ అన్నీ పడిపోతాయి అన్నమాట. ఈ లెవెల్స్ అన్నీ పడిపోయాక మన బాడీలో ఉన్న చిన్న మైన్యూట్ ప్రాబ్లం కూడా మనకి చాలా పెద్దగా కనబడుతుంది. అంటే ఎక్కడో చిన్న బోన్ పెయిన్ ఉన్నా, ఎక్కడో చిన్న కాలికి దెబ్బ తగిలింది, ఎప్పుడో తగిలింది అన్నా కూడా ఆ పెయిన్ అనేది మనకు ఇమ్యూనిటీలో ఉన్నప్పుడు, నార్మల్గా మనం ఉన్నప్పుడు బయటపడదు. సో ఇట్లా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి విటమిన్, ప్రోటీన్ అన్ని లెవెల్స్ అన్నీ పడిపోయిన తర్వాత అది చాలా పెయిన్ వస్తుంది అనమాట. సో మన బాడీలో ఎక్కడెక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అన్నీ బయటపడుతుంది. నాకు కూడా అట్లనే స్పైన్ హర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా నాకు అనాఫిలాక్సిస్ ముందుకు నాకు ఎప్పుడు తెలియదు అనమాట. సో ఈ ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత ఓకే బ్యాక్ పెయిన్ వస్తుంది ఏంటని చెక్ చేయించుకుంటే, ఎంఆర్ఐ చేయించుకుంటే స్పైనల్ ప్రాబ్లం ఉంది. స్పైనల్ కార్డ్ డిస్క్, హర్నియేటెడ్ డిస్క్ అనమాట. అంటే మనం జనరల్గా బైక్ నడపడం, జిమ్ చేయడం, ఇట్లాంటి వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటి మనం యంగ్గా ఉన్నప్పుడు చేస్తుంటాం కదా. సో అప్పుడు చేసినవన్నీ ఆ డిస్కులన్నీ అరగొట్టేసేసింది అనమాట. సో మనం మంచిగా ఉన్నప్పుడు నాకు తెలియలేదు, అనాఫిలాక్సిస్ వచ్చి పోయిన తర్వాత తెలిసింది. అదండి. సో అనాఫిలాక్సిస్ ఒకవేళ మీ చుట్టుపక్కల కానీ, మీ వాళ్ళకి కానీ, మీకు తెలిసిన ఎవరికైనా వచ్చి అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడి సర్వైవ్ అయ్యారనుకోండి, వాళ్ళని మాత్రం ప్లీజ్ ఒంటరిగా వదలకండి. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం ఒక తోడు, అంటే ఒక అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్ కావాలన్నమాట. వాళ్ళని అర్థం చేసుకునే పర్సన్ కావాలి. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి ఎంత పాజిటివ్ థింకర్ అయినా సరే అనాఫిలాక్సిస్ వచ్చి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నెగిటివ్గా మారిపోతాడు. నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా, ఏది నోట్లోకి పెట్టుకున్నప్పుడు ఒక భయం, ఒక షివరింగ్ వచ్చేస్తుంది. సో అందులో యాంగ్జైటీకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా రేపు నాకు ఇది అవుతుందేమో, ఇంకా నాకు దీని తర్వాత నాకు ఇంకా 2 days తర్వాత ఇంకేదో అయిపోతుందేమో, ఓహో ఇది మళ్ళీ వచ్చేస్తుంది నాకు, సో ఇంకా అయిపోయింది నా పని, ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. ఈవెన్ నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను అండి. సో ఎందుకంటే యాంగ్జైటీ వల్ల నాకు హై బీపీ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. అంటే వాట్ ఈజ్ సేఫ్ అనేది నాకు అర్థం కాదు. ఈ అనాఫిలాక్సిస్ కేసెస్ వచ్చేసి అబ్రాడ్లో చాలా ఫేమస్ అండి. అనాఫిలాక్సిస్ అంటే డాక్టర్స్ అబ్రాడే రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఫారెన్లోనే కదా అంత చెత్త తిండి తింటారు. ముఖ్యంగా చాలా సీ ఫుడ్ చాలా హై రేట్ ఉంటుంది అనమాట అనాఫిలాక్సిస్ కాజ్ చేయడానికి. సీ ఫుడ్ వల్ల అనాఫిలాక్సిస్ రేట్ ఎక్కువ, అంటే ఛాన్సెస్ ఎక్కువ. అనాఫిలాక్సిస్ రావడంలో సీ ఫుడ్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట, ప్రధానమైన పాత్ర ప్లే చేస్తుంది. ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది సీ ఫుడ్ క్రాబ్స్ తింటారు, షెల్స్ తింటారు, షెల్ ఫిష్. చేపలు నాకు తెలిసి చేపలు ఏం కాదనుకుంటున్నాను నేనైతే. చేపలు అయితే చాలామంది ట్రై చేస్తారు. కాకపోతే సీ ఫుడ్ అంటే పర్టికులర్గా లాబ్స్టర్స్ ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర కల్చర్ అయిపోతుంది. మన ఫుడ్ పోయింది అంతా, ఇది ఫారెన్ కల్చర్ వచ్చేస్తుంది. సో ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో సీ ఫుడ్వి కొత్తగా ట్రై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే అనాఫిలాక్సిస్ ఫారెన్లో వాళ్ళకు ఇట్లాంటి సీ ఫుడ్ వెరైటీ ఫుడ్ తిన్నందుకే వస్తుంది అనమాట. జనరల్గా ఈ అనాఫిలాక్సిస్ వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, జనరల్గా అయితే మనకు అబ్రాడ్లో ఒక ట్యాగ్ ఇస్తారనమాట, ఒక బ్రేస్లెట్ వేసేసి సివియర్ అనాఫిలాక్టిక్ పేషెంట్ అని చెప్పేసి ఇక్కడ రాస్తారనమాట. సో దట్ ఎక్కడైనా అనాఫిలాక్సిస్ వచ్చి పడిపోయినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసి నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట. బిఫోర్ ట్రీట్మెంట్ ఏదైనా కూడా అనాఫిలాక్సిక్ పేషెంట్స్కి కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనకు కూడా సివియర్ అనాఫిలాక్టిక్ ఇప్పుడు తెలిసిందనుకోండి, పర్టికులర్ ఫుడ్ తిన్న వాళ్ళకి అనాఫిలాక్సిస్ వస్తే ఇంకా దాని జోలికి మనం వెళ్ళమన్నమాట. సో తెలియలేదు, ఏం తిన్నామో తెలియదు, ఏమైందో తెలియదు, ఒక నార్మల్గానే ఉన్నాం, గంటలో అనాఫిలాక్సిస్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది తెలీదు, కొంతమంది ఐడెంటిఫై చేయలేరు. సో అట్లాంటి వాళ్ళకు మాత్రము మళ్ళీ రాకుండా మన దగ్గర కూడా డాక్టర్స్ అనేది ఒక ఎంఫినైర్ అని ఇంజెక్షన్ ఇస్తారనమాట. సో అది మనం షుగర్ పేషెంట్స్ తీసుకుంటారు కదా, పెన్ టైప్ ఉంటుంది, అది దగ్గర పెట్టుకుంటారు. అది దగ్గర పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఎందుకు ఏం చేస్తే వస్తుందో తెలియని దానికి మనం ఏం చెప్పలేం. కాబట్టి ఏదైనా టైంలో అనాఫిలాక్టిక్ సిమ్టమ్స్ మనకు కనపడితే ఇమీడియట్గా మనం ఆ ఇన్సులిన్ అయితే ఇంజెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనకు 3 hours అది సర్వైవ్ మనని చేస్తుంది. ఒకవేళ టిపికల్గా వచ్చింది అనుకోండి, మనము ఆ ఇంజెక్షన్ తీసేసుకొని హాస్పిటల్కి వెళ్ళవచ్చు. లేదు నార్మల్ చిన్న సిమ్టమ్స్తోనే ఉందంటే ఆ ఇంజెక్షన్ తీసేసుకోవచ్చు అనమాట.
లేకపోతే కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట. యాక్చువల్‌గా అది సబ్మర్సిబుల్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. వాటర్‌లో ఏస్తే కరిగిపోయి కాకపోతే ప్రతి ఒక్కరికి దగ్గర వాటర్ ప్రతి సందర్భంలో ఉండదు కాబట్టి కొంతమందికి అంటే సివియర్ అనాఫిలాక్టిక్ పేషెంట్స్‌కి డాక్టర్ అయితే ఇది రిఫర్ చేస్తాడు. 24/7 మీ పక్కన ఉండాలి అని చెప్పేసి. సో అదండి. అనాఫిలాక్సిస్ కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో అనాఫిలాక్సిస్ పేషెంట్స్ కొంచెం కేర్ తీసుకోండి. అనాఫిలాక్టిక్ షాక్ అంటే అంత ఈజీ కాదు. లైఫ్ అనేది దాని తర్వాత రొటీన్ కాదండి. లైఫ్ అనేది చాలా మారిపోతుంది అనాఫిలాక్సిస్ తర్వాత. సో మనిషి ఆలోచన మారిపోతుంది, కంప్లీట్గా నెగిటివ్ అయిపోతాడు. ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అనమాట. యాంగ్జైటీకి గురైపోతాడు. సో దానివల్ల యాంగ్జైటీ వల్ల వేరే విచిత్రమైన వ్యాధులు కూడా మనకు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి అనాఫిలాక్సిస్ వచ్చిన వాళ్ళు మీ దగ్గర, మీ ఇంట్లో కానీ ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అయితే వాళ్ళకి డెఫినెట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు మనకు రాని వాళ్ళకి అనుకుంటాం, ఏంది వీడు ఇంత దానికి ఇంత చేస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే అది అనుభవించిన వాడికి తెలుస్తుందండి ఆ బాధ. ఎందుకంటే ఇంకా నథింగ్ ఈజ్ సేఫ్, అంతే. ఇంకా లైఫ్ ఇంకా దాని తర్వాత ఒక 6 మంత్స్, 7 మంత్స్, కొంతమందికి 1 ఇయర్ కూడా టైం పడుతుంది. నాకు ఇంకా కూడా నేనైతే చాలా సఫర్ అయినా అనాఫిలాక్సిస్ వల్ల. నాకు ఇంకా కూడా యాంగ్జైటీ పోలేదు. సో మీ హెల్త్ కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో అదండి అనాఫిలాక్సిస్ కోసం. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపించిందని, మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక కొత్త విషయం తెలుసుకున్నారని అయితే నేను భావిస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో దట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వచ్చేసి నాకు అనాఫిలాక్సిస్ వచ్చిన రోజు ఫోటో అండి. సో అప్పటికే నా ఫేస్ ఇంకా చాలా బాగుండే దానికంటే ముందు. సో యాంటీడోసెస్ ఇచ్చిన తర్వాత కానీ ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత, అంటే యాంటీడోస్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత నా ఫేస్ ఇట్లా ఉండే అనమాట. సో అంతకంటే ఘోరంగా ఉండే అంతకుముందు, అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత అది.